ఇప్పుడు మాలలో ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 341 క్లాస్ డి ప్రకారము. అంటే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి, మాకు రాష్ట్రాలతో సంబంధం లేదు, పార్లమెంట్లో చట్టం కావాలని చెప్పి మాలలు చెప్తున్నారు. చట్టం అవుతుందా? అలా అవసరం లేదు కూడా. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఆర్టికల్ 341 కింద అక్కడ గవర్నర్ చేయాలి ఆ పని. ఆ అధికారం గవర్నర్కి ఇచ్చారు. ఆ గవర్నరు దేన్ని బట్టి చేస్తాడు? ఒక్క మాల మాదిక్కి చేస్తే సరిపోదు. అన్ని ప్రతి కులం యొక్క వెనుకబాటుతనాన్ని గ్రహించి, మీకు చెప్పాను కదా, ఆర్టికల్ 16 క్లాజ్ 4లో ఉన్నది ఏమిటి అంటే, ఏ వెనుకబడ్డ కులం అయితే, వెనుకబడ్డ కులం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? అందరూ అనుకుంటున్నారు గౌడ, కాపు, కుమ్మరి అనుకుంటున్నారు. కాదు, మాల కూడా వెనుకబడ్డ కులమే, మాదిక్ కూడా వెనుకబడ్డ కులమే. వెనుకబడ్డ అన్న కులం ఏంట్లో వెనుకబడ్డా? సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడ్డది. అంతే తప్పితే ఈ వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకటే లిస్టు, వెనుకబడిన కులాల దాంట్లోనే ఉంటాయి. అది ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండకపోతే వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఇస్తాం. రిజర్వేషన్స్ ఇవ్వాలంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఏంటి? ఒకటి, బీసీ అన్న జాబితాలో ఉండాలి. రెండవది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ కులానికి తగినంత ప్రాతినిధ్యం జరిగి ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడే రిజర్వేషన్స్ వస్తాయి. దీన్ని సరిచేసే బాధ్యత ఎక్కడిచ్చారంటే మీకు ఆర్టికల్ 341 కింద ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర గవర్నర్కి అప్పచెప్పారు ఆ బాధ్యత. అందువల్ల తప్పనిసరిగా గవర్నరు ఈ విధమైన అన్ని కులాల యొక్క స్థితిగతులను గమనించి, వెనకబడ్డ వర్గాలు, వెనకబడ్డ కులాలు, వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ ఎక్కడుంటాయి మీకు? ఆర్టికల్ 338 వీళ్ళకి అపాయింట్ చేసే కమిషన్స్ 338A, B, C, D ఉంటాయి. అట్లాగే 340, 341 SC, ST, BC 3 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే EBC. నిజానికి ఏంటంటే ఇన్ని లేవు. ఉద్యోగాల విషయం వచ్చేసరికి ఒకటే, బీసీ ఒకటే ఉంటుంది, బీసీ లిస్టే ఉండాలి. అయితే సుప్రీంకోర్టు చెప్పింది కదా అని నన్ను ఇప్పుడు కొంతమంది తప్పుపట్టే వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళకి మీరు అర్థం చేసుకోండి కదా. అంటే సుప్రీంకోర్టు జడ్జీలు అంటే కూడా ఒకప్పటి న్యాయవాదులే, వాళ్ళు చదువుకుంది కూడా LLBనే. అందువల్ల ఏంటంటే మీరు అంతకన్నా ఎక్కువ వివేకం ఉంటే, అంతకన్నా ఎక్కువ విద్య ఉంటే, మీరు దాన్ని చదివి సరిగ్గా దీని అర్థం ఇది అని చెప్పడంలో తప్పు లేదు. అది తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేసి కూడా, అయ్యా తమరి తీర్పు ఇలా పొరపాటు జరిగింది, దీనివల్ల దేశం అల్లకల్లోలం అయ్యి కులాల మధ్య ఘర్షణ తయారైంది, ఈ దేశం ఒక అగ్నిగుండంలా తయారవుతున్నది, ఈ కులాల కుమ్ములాటేంటి, సమానత్వం అని రాసుకున్న దేశంలో ఈ కుల వివక్ష ఏమిటి అని కనుక వారి దగ్గరికి తీసుకెళ్తే ఆ తీర్పును సరిచేసే అవకాశం ఉంది. అయితే నేను అనుకుంటే ఒక 15-20 రోజుల క్రితం, 1 month ఈ పరిధిలోనే సుప్రీంకోర్టు ఇలాంటి వర్డింగ్ వాడటం 2-3 సార్లు కూడా జరిగింది. ఇవి ఏమని? ఎగ్జిక్యూటివే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి, అవి కోర్టులు చేసే పని కాదు. ఇట్లా కులగణన, ఏ కులం వెనకబడి ఉంది, ఏ కులానికి రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు పని కాదు, అది ప్రభుత్వాలు చేయాల్సిన పని. అందువల్ల అట్లా చేయటం మాత్రం అవసరం. లేకపోతే ఏంటంటే ఇట్లాగే కులాల మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. నువ్వు ఏ కులం వెనకబడితే వాళ్ళకే రిజర్వేషన్ అన్నావు అనుకో, అంబేద్కర్ని ఎవరైనా విమర్శించే పనే ఉంది? మంచి విధానం కదా, అంతే ఉండాలి కూడా. ఎందుకంటే ఏ సభ్య సమాజానికైనా సరే సమానత్వం అనేది అతిక్రమించడానికి వీలు లేని సిద్ధాంతం అది. సమానత్వం లేని సమాజమే కాదు, అల్లకల్లోలంగా మారుతుంది.